హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. మొన్న విజయదశమి రోజు నాటికి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పాటై 100 సంవత్సరాలు పూర్తయింది. ఈ 100 సంవత్సరాల చరిత్ర మీదన ఒక పెద్ద చర్చే నడుస్తోంది. అది ఆర్ఎస్ఎస్ ఏం సాధించింది, బ్రిటిష్ వాళ్ళకి బూట్లు నాకింది అంటూ ఆర్ఎస్ఎస్ వ్యతిరేకులు అయినటువంటి కమ్యూనిస్టులు కావచ్చు, హేతువాదులు, నాస్తికులు విమర్శిస్తుంటే ఆర్ఎస్ఎస్ ఆనాడు పనిచేసింది, ఆ తర్వాత పనిచేసింది, ఈనాడు పనిచేస్తుంది అన్నటువంటిది ఆర్ఎస్ఎస్ వాదులు చెప్తున్నటువంటి మాట. ఈ రెండింటి మధ్యలో ఏది నిజం అన్నది ప్రజలు తేల్చుకోవాలంటే అసలు ఆర్ఎస్ఎస్ గురించి చెప్పేవాళ్ళు కరువు. ఆర్ఎస్ఎస్ గురించి తెలిసిన వాళ్ళకి ఆర్ఎస్ఎస్ విషయం తెలుసు తప్పించి తెలియని వాళ్ళకి, తటస్థులకి అసలు ఆర్ఎస్ఎస్ ఏం చేసింది, ఏం చేస్తుంది ఈ విషయాలకు సంబంధించి తెలియదు. ఈ నేపథ్యంలోనే చెప్పే ప్రయత్నం, ఆయా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి నేతలతోనే మాట్లాడే ప్రయత్నమే ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి ఇంటర్వ్యూ. యుగంధర్జీ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఆర్ఎస్ఎస్కి ఆయన 52 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్గా ఉన్నారు. ప్రస్తుతం మొన్నటిదాకా ప్రాంత సహకార్యవాహకగా ఉన్నారు, ఇప్పుడు ప్రాంత కార్యకారిణి సభ్యులుగా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆర్ఎస్ఎస్కి సంబంధించి అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది అన్నటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి యుగంధర్జీ, ఆర్ఎస్ఎస్ స్థాపనకి అసలు కారణం ఏంటి? 100 ఏళ్ల క్రితం ఎందుకు పెట్టాలనుకున్నారు? సంఘ స్థాపకులు డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్. వారు జన్మజాత దేశభక్తులు. చిన్న వయసు నుంచే కూడా మన దేశం స్వతంత్రంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి. దానికోసం అన్ని రకాల పోరాటాల్లో పాల్గొన్నారు. విప్లవోద్యమంలో పాల్గొనడానికే ఆయన కలకత్తా వెళ్ళి అక్కడ మెడిసిన్ చదివారు. అనుశీలన సమితి అనేటువంటి సంస్థలో పనిచేశారు. ఆ తర్వాత మళ్ళీ నాగపూర్కి తిరిగి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఉద్యమంలో పనిచేశారు. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారి నాయకత్వాన్ని, డాక్టర్ మూంజే గారి నాయకత్వం, ఆ తర్వాత గాంధీ గారి నాయకత్వంలో కూడా పనిచేశారు. పనిచేస్తూ ఉన్నప్పుడు వారికి ఏమనిపించిందంటే, అందరూ స్వాతంత్రం రావాలి అంటున్నారు, మరి స్వాతంత్రం ఎందుకు పోయింది అని ప్రశ్న వేసుకున్నారు ఆయన. మన చరిత్రను కానీ గమనించినట్టయితే మన దేశంలో ఉండేటువంటి ప్రజల్లో దేశభక్తి, క్రమశిక్షణ, ఐకమత్యము ఇవి తగ్గిపోవడం వలననే మనము ఇతరులకి బానిసలమయ్యాము. ఇతర దేశస్తులు వచ్చి మనల్ని పరిపాలించారు. కాబట్టి ముందు మన ప్రజలని సరైన వ్యక్తులుగా తయారు చేయకపోతే ఈ దేశ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోలేరు ఒకవేళ వచ్చినప్పటికీ. కాబట్టి దానికోసము మనం ఈ ప్రజలని తయారు చేయాలనే ఆలోచనతోటి డాక్టర్ కేశవరావు గారు 1925 విజయదశమి రోజున నాగపూర్లో తమ ఇంటిలోనే ఒక 15-20 మందితోటి కలిసి కూర్చొని సంఘాన్ని స్థాపించారు. అప్పటికి పేరు కూడా ప్రారంభం కాలేదు. ఆ తర్వాత అందరూ కలిసి కూర్చొని ప్రారంభం చేశారు. ఈ పేరుని కూడా నిర్ణయం చేశారు. అలా ప్రారంభమైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘము గత 100 సంవత్సరాలుగా పెరుగుతూ వస్తూనే ఉంది. మూలకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తోంది. 1947లో మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ పూర్తి భూభాగం ఆ రోజు స్వాతంత్రం రాకుండా మన దేశం 3 ముక్కలైనటువంటి విషాద గాథ మనకి తెలుసు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి భూభాగంలో అయినా సరే ప్రజలు సంతోషంగా, ఆనందంగా ఉండాలి. భారతదేశము తనకి కర్తవ్యం ఉంది. భారతదేశానికి ప్రపంచమంతా శాంతిగా ఉండాలంటే భారతీయ జ్ఞానం ఏదైతే ఉందో, ఏకాత్మ మానవ దర్శనాన్ని అందరూ కూడా తెలుసుకుని ప్రపంచమంతా కూడా ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ శాంతిగా ఉండాలంటే భారతదేశం మాత్రమే వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇవ్వగలదు. మిగిలిన దేశాలన్నీ కూడా భౌతికవాదం పైన ఆధారపడ్డాయి. కాబట్టి మనిషి అంటే శరీరము ఒకటే కాదు, మనస్సు, బుద్ధి, ఆత్మ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి ఆలోచన భారతీయ ఆలోచన. ఈ ఆలోచనని ప్రపంచానికి తెలియజేయాలంటే ముందు భారతదేశం స్వాతంత్రంతో ఉండాలి.
స్వాతంత్రంతో ఉండడమే కాకుండా ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవాలంటే ఇక్కడ ప్రజల్లో ఈ మంచి గుణాలు ఉండాలి. ఐకమత్యంగా ఉండడం, కుల భేదాలు, భయంకరమైనటువంటి ప్రాంత భేదాలు, భాషా భేదాలు, ఇవన్నిటిని కూడా మరిచి మనమంతా ఒకే జాతి, మనమంతా భరతమాత బిడ్డలం, మనందరిలో ఒకే రక్తం ఉంది, మనందరిలో ఒకే డిఎన్ఏ ఉంది అనేది తెలుసుకుని దానిని అవగాహనకు తెచ్చుకొని భారతదేశంలో ఉండే హిందువులంతా కూడా ఈ దేశాన్ని ఐకమత్యంగా నిలబెట్టి దేశం యొక్క పరమ వైభవ స్థితికి తీసుకెళ్ళాలి. ఈ ఆలోచనతో సంఘం ప్రారంభమైంది. ఆ దిశలోనే పనిచేస్తూ వస్తోంది. రైట్. సాధారణంగా ఆర్ఎస్ఎస్ని ఒక అగ్రవర్ణ సంస్థ కిందన అలాగే ప్రత్యేకించి ఏదైతే పెద్దవాళ్ల కోసం మాత్రం ఏర్పాటైన సంస్థ అన్న ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు మీరు అన్నారు అందరూ ఒక్కటే అన్నటువంటి, అది ఆర్ఎస్ఎస్లో ఉందా? అందరూ ఒక్కటే అన్నటువంటి భావన, కులాలకు అతీతమైనటువంటి ఒక భావన ఉందా? ఇది ఈ అగ్రవర్ణాల వాళ్ళు సంఘం వాళ్ళ కోసం ఏర్పడింది అనేది అలా రావడానికి ఒక కారణం ఉందండి. ప్రారంభ దినాల్లో ఎక్కువ మంది మీరు అన్నట్టుగా అగ్రవర్ణాల వాళ్ళే మొట్టమొదట, అంటే అప్పుడు చదువుకున్న వాళ్ళంతా కూడా అగ్రవర్ణాల వాళ్ళు. ఆ రోజుల్లో విద్యార్థులంతా కూడా సంఘానికి రావాలి, సంఘాన్ని విద్యార్థుల ద్వారా అన్ని గ్రామాలకి కూడా విస్తరింపజేశారు. ఆ సమయంలో వాళ్ళే వచ్చారు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా అందరితో కలిసిమెలిసి జీవించారు, అందరి ఇళ్లల్లో భోంచేశారు. చాలా పాతకాలంలో ఎక్కువ అంటరానితనం లాంటి దుర ఆచారాలు ఉన్నటువంటి సమయంలో కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘము అటువంటి వాటిల్ని ఎక్కడ కూడా ఆచరించలేదు. అటువంటి దురాచారాలకు దూరంగా ప్రజలందరినీ కూడా సరైనటువంటి సమరసత వైపు నడిపించింది. దీనిని మహాత్మా గాంధీ గారు సంఘ కార్యక్రమం వార్ధాలో వచ్చినప్పుడు వారు కూడా గమనించారు. వీళ్ళందరి కులాలు ఏమిటి అని అడిగారు. మాకు కులం అడిగే అలవాటు లేదండి, మీరు కావాలంటే అడిగి తెలుసుకోండి అని. ఎవరిని అడిగినా కూడా మేము హిందువులం అంటున్నారు. పక్కనే కూర్చొని హరిజనుడు అదేవిధంగా బ్రాహ్మణుడు కలిసి కూర్చొని భోంచేయడం చూసి మహాత్మా గాంధీ గారు చాలా సంతోషించారు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా సంఘ కార్యక్రమాల్ని గమనించారు దగ్గరగా. గమనించినప్పుడు ఆయన కూడా సంఘ పని చాలా పద్ధతిలో నడుస్తూ ఉంది, అందరినీ కలుపుకొని నడుస్తూ ఉంది అని వారు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు. కానీ వారు అన్నది ఏంటంటే, నా ప్రజలకి న్యాయం జరగాలంటే ఇంత స్లోగా ఇంత నెమ్మదిగా పనిచేస్తే కుదరదు, నా ప్రజలకి నేను చనిపోయే లోపల ఏదో ఒక న్యాయం చేయాలి అని వారు కోరారు. అంతవరకే కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభ రోజుల నుంచి కూడా అన్ని కులాల వాళ్ళు కూడా సంఘంలో ఉన్నారు. నెమ్మదిగా అన్ని ఏ రకమైన భేదాలు లేకుండా, ప్రాంత భేదాలు లేవు, భాషా భేదాలు లేవు, కుల భేదాలు లేవు, అందరూ కూడా కలిసిమెలిసి ఉండడం అలవాటైపోయింది. ఎక్కడ కూడా సంఘంలోకి ఎవరు వచ్చినా ఎవరిని కూడా వాళ్ళ కులం ఏమిటి అని అడిగే అలవాటే లేదు. ముఖ్యంగా నేను నెల్లూరు జిల్లా వాడిని. నెల్లూరు జిల్లాలో సంఘ పనిలో ఎప్పుడో గోవా సత్యాగ్రహంలో ఇక్కడ బంగారయ్య గారు అనే మత్స్యకారుడు పాల్గొన్నాడంటే మీరు ఊహించవచ్చు. ఆ రోజుల్లోనే మత్స్యకారుల్లో కూడా సంఘం వెళ్ళింది, హరిజనుల్లోకి వెళ్ళింది. మీకు తెలుసు బంగారు లక్ష్మణ్ గారని తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి వారు చాలా ఉన్నత స్థాయికి వెళ్ళారు, అఖిల భారతీయ స్థాయికి. వారు సంఘ శాఖలో వారు షెడ్యూల్డ్ క్యాస్ట్కి చెందినటువంటి వారు. కానీ చాలా కాలం తెలియదు వారెవరో. ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చి వారు నెల్లూరులో భారతీయ జనసంఘ తరఫున ఎంపీగా పోటీ చేశారు. ఇక్కడ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి వారు ఆ కులం అని తెలిసింది. అప్పటిదాకా తెలియదు స్వయం సేవకులకి. అలా ఆ కులాన్ని అడిగే అలవాటే లేదు. ఇప్పటికీ కూడా చాలా మంది కార్యకర్తల మధ్యలో ఎవరు ఏ కులమో తెలియనటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా ఉంది. అలా మమేకమయ్యి కలిసిమెలిసి పనిచేసేటువంటి పద్ధతి సంఘంలో మీరు చూడొచ్చు. రైట్. ఒక ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్యన ఈ సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా
మీ వ్యతిరేకులు చేసేటటువంటి ఆరోపణ ఏంటంటే స్వతంత్రానికి అసలు ఆర్ఎస్ఎస్కి ఏంటి సంబంధం? బ్రిటిష్ వాళ్ళ తరపున ఊడిగం చేసింది ఆర్ఎస్ఎస్, వాళ్ళ తరపున స్వతంత్రం రాకుండా అడ్డుపడే ప్రయత్నం చేసింది, ఒక్క స్వతంత్ర సమరయోధుడి పేరు చెప్పమనండి అంటున్నారు. ఏమంటారు? ఇది చాలా అన్యాయమైన ఆరోపణ అండి. ఇది మొదటి నుంచి కూడా కమ్యూనిస్టులు చేస్తున్నారు. అసలు కమ్యూనిస్టులు ఈ దేశానికి ద్రోహం చేసిన వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళతోటి కలిసి పనిచేసి అసలు బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా పనిచేయడానికి కూడా సంసిద్ధంగా లేని కమ్యూనిస్టులు ఈ కాంగ్రెస్ వాళ్ళతో కలిసి చేస్తున్న ఆరోపణ ఇది. డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ గారు అనుశీలన సమితిలో పనిచేశారు. ఆ రోజుల్లోనే ఆయన పేరు కొకెయిన్ అని పిలుచుకునేవాళ్ళు. వాళ్ళు సస్పెక్ట్ నంబర్, పొలిటికల్ సస్పెక్ట్ నంబర్ 52 అని వాళ్ళు తంతి ద్వారా పంపించుకునేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ఈయన ఎక్కడికి వెళితే అక్కడ గూఢచారులు వెంటబడేవాళ్ళు. తిరిగి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఇక్కడ మనకు ఉప్పు సత్యాగ్రహం జరిగింది సముద్ర తీరంలో, నాగపూరు, విదర్భ ప్రాంతాల్లో అటవీ సత్యాగ్రహం జరిగింది. గొడవలు తీసుకొని వెళ్ళి అక్కడ గడ్డి కోసినట్టయితే అరెస్ట్ చేసేవాళ్ళు. ఆ రకంగా ఆ సత్యాగ్రహంలో కూడా వారు పాల్గొన్నారు. 2 సార్లు అరెస్ట్ అయ్యారు. ఒకసారి 1.5 సంవత్సరం వారికి రిగరస్ ఇంప్రిజన్మెంట్ జరిగింది, కఠిన కారాగార శిక్ష. మళ్ళీ ఇంకొకసారి కూడా 1 సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించారు ఆయన్ని. 2 సార్లు కూడా అనుభవించారు. తర్వాత జరిగినటువంటి ఉద్యమాల్లో కూడా అనేక మంది స్వయం సేవకులు వారు చనిపోయిన తర్వాత 1940లోనే డాక్టర్జీ చనిపోయారు. 2వ సరసంఘచాలకుగా గురూజీ గోల్వల్కర్ గారు వచ్చారు. వారి సమయంలో కూడా అనేక మంది కార్యకర్తలు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. రికార్డ్స్ ఉన్నాయి. వీళ్ళంతా కూడా ఎలాగంటే ఏదో ఒక అబద్ధం చెప్పేయడం, దాన్నే మాట్లాడుతూ ఉంటే గోబెల్స్ ప్రచారం లాగా అది నిజమైపోతుంది అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటి సమాజం అలా లేదు. సోషల్ మీడియా కూడా ఉంది, ప్రజలు తెలుసుకుంటున్నారు. వీళ్ళు చెప్పేది అబద్ధం అనేది బాగా తెలుసుకొని వాళ్ళ మాటలు నమ్మని పరిస్థితిని వచ్చేస్తోంది. అది మన కంటికి కనబడుతోంది ఇప్పుడు. రైట్. ఇక్కడ ముస్లింలకి సంబంధించి పర్టికులర్గా ఆర్ఎస్ఎస్ వ్యతిరేకము, ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది, ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది అన్నది ఓ ప్రధానమైనటువంటి ఆరోపణ. మతపరమైన విభజన దేశంలో చేస్తున్నారన్నది, దానికి ఏమంటారు? అయ్యా, చాలా మంది డాక్టర్ హెడ్గేవార్ గారి సమయంలో కూడా అనేక మంది దేశభక్త ముస్లింలు ఆయనతో కలిసి పనిచేశారు. సంఘంలో కూడా కొంతమంది ముస్లింలు వచ్చారు. మా నెల్లూరులో అయితే కరీం బాషా గారని ఆయన నగర కార్యవాహగా కూడా పనిచేశారు. అంటే సంఘంలో ఆ రకమైనటువంటి ఆలోచనే ఉండదు, అందరినీ కలుపుకొని వెళ్ళడమే ఉంటుంది. కాకపోతే ఏమిటంటే హిందూ సంఘటన అని అంటే హిందువులందరూ ఐకమత్యంగా ఉండాలి, ఆర్గనైజ్ కావాలి అని ఎప్పుడైతే మనం చెప్తున్నామో ఇది ఇతరులకు వ్యతిరేకం, ముస్లింలకు వ్యతిరేకం, క్రైస్తవులకు వ్యతిరేకం అనేటువంటి పద్ధతిని తీసుకొస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళు ద్వేషంతో ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి ఆరోపణ చేస్తున్నారు. అటువంటి పద్ధతి లేదు సంఘంలో. అందరినీ సమానంగా చూస్తుంది. నెల్లూరు విషయాలే చెప్తున్నానంటే నేను ఇక్కడ వాడిని కాబట్టి జై భారత్ హాస్పిటల్ ఉంది, విశాఖపట్నంలో వివేకానంద హాస్పిటల్ ఉంది. ఎక్కడా కూడా ఆ హాస్పిటల్స్లో ఎవరిని కూడా వేరేగా చూసే పద్ధతే లేదు. జై భారత్ హాస్పిటల్ చాలా తక్కువ ఖరీదుకి మంచి వైద్యం చేస్తారు. 150 పడకల ఆసుపత్రి. సుమారు 25 నుంచి 30% మంది ముస్లింలు అక్కడికే వస్తారు. ఎందుకనంటే బాగా చూసుకుంటారనే నమ్మకం వాళ్ళకు ఉంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా కావాలని చేస్తున్న ఆరోపణలే కానీ ఏ మతానికి మనం వ్యతిరేకం కాదు. హిందువులు అందరూ కలిసి ఉండాలి అంటే ఇతరులను చంపడానికి, పొడవడానికి కాదు. ఇది అబద్ధం. ఇది ఎలా అయితే మిగిలిన వాళ్ళు ఏకంగా ఆగలుగుతున్నారో హిందువులందరూ ఏకమైతే ఈ దేశం నిలబడుతుంది. హిందుత్వం పైన ఆధారపడిన భారతదేశం, భారతీయ తత్వం, దానిపైన ఆధారపడిన ఈ దేశం ముందుకెళ్ళాలంటే ఇక్కడ ఉండేటువంటి ఈ భారతీయులు
హిందువులుగా పిలువబడేటువంటి వాళ్ళు వీళ్ళు మేలుకొని వీళ్ళు ఈ తత్వం కోసం పనిచేయాలి కదా. అందుకోసం సంఘము హిందువులని ఆర్గనైజ్ చేయడం అంటే, హిందువులని సంఘటితం చేయడం అంటే, వీళ్ళల్లో క్రమశిక్షణ తీసుకురావడము అంటే ఇతరులను ఎవరినో ఏమో చేయడానికి కాదు. నేను మా ఇంట్లో వ్యాయామం చేస్తున్నాను అనుకోండి, ఎదుట ఆయన నుండి నువ్వు వ్యాయామం చేస్తున్నావు నన్ను కొట్టడానికంటే ఎట్లా? నేను వ్యాయామం చేస్తున్నది నా శరీరం బలపడడానికి. అందువలన ఇది తప్పుడు ఆరోపణ అండి, అటువంటిది ఏమీ లేదు. ఇవాళ ఆర్ఎస్ఎస్కి ఎన్ని శాఖలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, దాని అనుబంధ విభాగాలు ఎన్ని, ఏం చేస్తుంటాయి? మొట్టమొదటిది ఆర్ఎస్ఎస్ శాఖలు, మీకు ఆల్రెడీ దీని గురించి అవగాహన ఉంది. 63,000 శాఖలు ఉన్నాయి. మిగిలిన నగరాల్లో ఉండేటువంటి ఉపశాఖలు అవన్నీ కూడా కలుపుకుంటే 80,000 పైనే ఉన్నాయి. వారానికి ఒకసారి జరిగే సాప్తాహిక్ మిలన్ అంటాం. అంటే శాఖ అంటే ఏమో ప్రతిరోజు జరిగేది, ప్రతిరోజు 1 గంట సేపు కలవాలి. అది ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు. కొన్ని గ్రామాలలో వ్యవసాయదారులు, రైతులు ఇటువంటి వాళ్ళు రావడానికి, వృత్తుల వాళ్ళు రావడానికి రాత్రిపూట కూడా జరుగుతాయి, రాత్రి శాఖలు అంటాం. ఇదంతా కూడా రోజు జరిగే శాఖ 1 గంట సేపు జరుగుతుంది. అలా కాకుండా వారానికి ఒకసారి జరిగేటువంటి వాటిల్ని సాప్తాహిక్ మిలన్ అంటాము. కొన్ని గ్రామాలకి ఇంకా మనం అంత వేగంగా కార్యకర్తలు వెళ్ళలేం కాబట్టి నెలకొకసారి కలిసేటువంటివి ఉంటాయి, వాటిని కూడా సంఘ మండలి అంటాము. ఇట్లాగా సుమారు 1,00,000 గ్రామాలలో ఈరోజు సంఘ పని నిరంతరంగా జరుగుతూ ఉన్నది. ఇది ఒక విషయం. అనుబంధ సంస్థలు అన్నారు, సంఘానికి అనుబంధ సంస్థలు ఏమీ లేవు. ఆ రకంగా అనుబంధ సంస్థలు అనేటువంటి పద్ధతి సంఘము ఏమి చేయలేదు. అయితే సంఘలో పనిచేసినటువంటి కార్యకర్తలు సంఘం ద్వారా స్ఫూర్తిని పొంది వాళ్ళు అనేక రంగాల్లోకి వెళ్ళారు. ఆ రంగాల్ని ప్రభావితం చేస్తూ వ్యవస్థా పరివర్తనాన్ని తీసుకురావడానికి పనిచేస్తున్నారు. ఉదాహరణకి విశ్వ హిందూ పరిషత్ అని ఉంది. దాన్ని ప్రారంభించినప్పుడు పరంపూజనీయ శ్రీ గురూజీ 2వ సరసంఘచాలక్ గారు, వారు స్వామి చిన్మయానంద గారు, కంచికామకోటి పీఠాధిపతులు, పెజావర్ పీఠాధిపతి శ్రీ విశ్వేశ్వర తీర్థ స్వామీజీ, వీళ్ళందరినీ కూడా కలిపి అనేక మంది స్వామీజీలని కలిపి, మఠాధిపతుల్ని, పీఠాధిపతుల్ని కలిపి వాళ్ళందరితోటి విశ్వ హిందూ పరిషత్ ప్రారంభింపజేశారు. ఆ తర్వాత విశ్వ హిందూ పరిషత్ తనంతట తానుగా పనిచేస్తోంది. అంటే సంఘ ప్రభావంలో తయారైన ఒక కార్యకర్త సమాజంలో అనేక రంగాల్లోకి వెళ్ళి పనిచేస్తారు. అలాగా ధార్మిక రంగంలో విశ్వ హిందూ పరిషత్, అదేవిధంగా దత్తోపంత్ టెంగిడేజీ అనేటువంటి సంఘ ప్రచారక వారు కార్మిక రంగంలోకి వెళ్ళారు. కొంతకాలం ఐటెక్లో పనిచేశారు, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్లో. అదేవిధంగా ఇంటెక్లో పనిచేశారు. 2 సంస్థల్లో పనిచేసిన తర్వాత జాతీయ భావాల వైపు పనిచేయించాలి, కార్మికులంతా జాతీయ భావాలతో, దేశభక్తితో ఈ దేశంలో పనిచేయాలి. కేవలం శత్రుత్వం, యజమానుల పైన శత్రుత్వంతో పనిచేయడం మంచిది కాదని భారతీయ మజ్దూర్ సంఘ్ స్థాపించారు. భారతీయ మజ్దూర్ సంఘ్ ఈరోజు ప్రపంచంలోనే ఒక పెద్ద కార్మిక సంస్థ అయింది. అదేవిధంగా మన దేశానికి పేరు ఏం పెట్టాలి అని అన్నప్పుడు భారత్ అని పెట్టాలన్నా, ఇండియా అని పెట్టాలన్నా? మౌంట్ బ్యాటన్ గారు ఒత్తిడి ఇండియా పెట్టాలని, నెహ్రూ గారు కూడా ఇండియా అనేటువంటి పేరు వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ సమయంలో సంఘ కార్యకర్తలు విద్యార్థుల రంగంలో పనిచేస్తూ ఆ ఉద్యమం నడిపిన తర్వాతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇండియా దట్ ఈజ్ భారత్ అని పెట్టగలిగారు ఆ పేరు. అంటే విద్యార్థులు ఆ రోజు ఉద్యమించి మొదలైన తర్వాత అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రారంభించబడింది. ఈరోజు దేశంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేది చాలా గొప్ప సంస్థ, పెద్ద సంస్థ. అనేక సంస్థలు విద్యార్థి రంగంలో పనిచేసేవన్నీ కూడా ఇప్పుడు కనబడకుండా కూడా వెళ్ళిపోయాయి. అదేవిధంగా మత్స్యకారుల్లో, మన సరిహద్దుల్లో ఉండేటువంటి, ఎప్పుడు కూడా అండి ఏ దేశానికైనా సరిహద్దుల్లో ఉండే ప్రజలు కూడా సైన్యంతో సమానం అండి. ఒక దేశం బాగుండాలంటే ఆ సరిహద్దుల్లో జీవించేటువంటి ఆ గ్రామ ప్రజలు, అక్కడ ఉండే వాళ్ళు కూడా దేశ భావనతోటి అవసరమైతే ఏదైనా ఆపద వస్తే దేశం కోసం గమనిస్తూ ఉండాలి.
అదేవిధంగా మనం మత్స్యకారుల్లో మత్స్యకార సంక్షేమ సమితి అని ఆంధ్రప్రదేశ్లో, కేరళలో మత్స్య ప్రవర్తక సంఘం అని, అలాగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలువబడినప్పటికీ ఈ వ్యక్తులందరూ కూడా కలిసి జాతీయవాదం వైపు నడిచినందువలన సముద్రం వైపు నుంచి వచ్చేటువంటి ఆపదలను కూడా ఆపగలిగేటువంటి శక్తి ఈరోజు భారతీయ ప్రజానీకానికి వస్తోంది. అదేవిధంగా కొండల్లో కోనల్లో నివసించేటువంటి వాళ్ళు, ఈశాన్య ప్రాంతంలో అయితే అనేక జాతులు ఉన్నాయి, అక్కడ ఉపజాతులు ఉన్నాయి, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా నాగరికతకు దూరంగా, నగరాలకు దూరంగా జీవిస్తూ ఉన్నారు. వాళ్ళలో కూడా అనేక సౌకర్యాలు కలగజేస్తూ వనవాసి కళ్యాణ ఆశ్రమం పేరుతో వాళ్ళలో కూడా జాతీయ భావాన్ని పెంచేందుకు పనిచేస్తాం. ఇలాగా అన్ని రంగాల్లోకి, విద్యారంగంలోకి వెళ్ళారు విద్యాభారతి, విద్యార్థి రంగంలో ఏబీవీపీ ఇందాకే అనుకున్నాము. అదేవిధంగా మన కరికులం చాలామంది చెప్తుంటారు, మెకాలే విద్యా విధానం వల్ల మన విద్యా విధానం పాడైందని. మరి విద్యా విధానాన్ని బాగు చేసేది ఎవరు? అందుకోసం భారతీయ శిక్షణా మండల్, శిక్షా ఉత్తాన్యాస్, ఇతిహాస సంకలన యోజన, అంటే చరిత్రని తిరిగి రాయడం. నాకు బాగా గుర్తుందండి, రోజర్ వెట్టి అనేటువంటి చరిత్రకారురాలు, ఆమె అమెరికా నుంచి వచ్చారు. 6 అడుగులు పొడుగుంటుంది ఆవిడ మాతోటి మాట్లాడుతూ ఒకసారి అన్నది, ఏమండి మీ దేశం వాళ్ళ పిచ్చి వాళ్ళ ఏమిటి, మాకు ఒక 50 సంవత్సరాల క్రితం అమెరికాలో చరిత్ర కానీ చదివినట్టయితే ఒక్క స్త్రీ పేరు కూడా లేదండి. మేము తిరిగి రాసుకున్నాం, మళ్ళీ చరిత్ర తిరిగి రాసుకున్నాము. కాబట్టి మీరు చరిత్ర తిరిగి రాసుకోవడానికి ఎందుకు మీ వాళ్ళే అంటాం చెప్తున్నారే? ఎప్పుడో ఎవరో పరిపాలించినప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసిన చరిత్ర ఉంది, అదే చదువుకుంటున్నారు మీరు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎందుకు రాసుకోరు అని అడిగింది ఆవిడ. కాబట్టి చరిత్రను తిరిగి రాయాలి, అందుకోసం ఇతిహాస సంకలన యోజన పనిచేస్తోంది. అంటే సంఘ కార్యకర్తలు సంఘంలో తయారైన తర్వాత ఈ జాతీయ భావాలు అన్ని రంగాలలోకి తీసుకువెళ్ళి అన్ని రంగాలలో వ్యక్తులని కూడా జాతీయవాదం వైపు తిప్పుతూ, దానితో పాటుగా మన వ్యవస్థ మారాల్సిన అవసరం ఉంది. అందుకోసం వ్యవస్థ పరివర్తనం కోసం కూడా పనిచేస్తున్నారు. మీకు కూడా తెలుసు, అనేక మంది సంఘ కార్యకర్తలు రాజకీయ రంగంలో కూడా ప్రవేశించినందువల్ల ఈరోజు అనేక మంది స్వయం సేవకులు చాలా ముఖ్యమైనటువంటి బాధ్యత వహిస్తూ వాళ్ళు పనిచేస్తున్నారు. దానివల్ల కూడా వ్యవస్థలు చాలా మారుతున్నాయనేది మనం గమనిస్తున్నాం. కాబట్టి వ్యవస్థ పరివర్తనం కోసం అనేక క్షేత్రాలలో, అనేక రంగాలలో, అన్ని రంగాల్లోకి వెళ్ళి పనిచేస్తున్నారు. అంతేకాని వాళ్ళందరూ కూడా సంఘానికి అనుబంధ సంస్థలు కాదు. అందుకనే మేము వివిధ క్షేత్రాలు అని పిలుస్తాం, అనుబంధ సంస్థలు కాదు. సంఘం పై, ఆ క్షేత్రాల పైన, ఆయా సంస్థల పైన సంఘం యొక్క వీళ్ళు వచ్చి దాన్ని మేనేజ్ చేసేదేం ఉండదు. వాళ్ళంతటా వాళ్ళే పనిచేస్తారు, స్వతంత్రంగా పనిచేస్తారు, అన్ని ఆలోచనలు వాళ్ళు చేస్తారు. ఎప్పుడైనా ఏదైనా ఒక అందరికీ కలిసినటువంటి ఒక విషయం వచ్చిందనుకోండి, కలిసి ఆలోచిస్తారు. ఉదాహరణకి రామ జన్మభూమి విషయం వచ్చింది, విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించింది. విశ్వ హిందూ పరిషత్ ప్రారంభించిన తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి ఎల్కే అద్వానీ గారు రథయాత్రలు చేసినప్పుడు మళ్ళీ ప్రజల్లోకి, సాధారణమైన ప్రజానీకంలోకి ఎలా దూసుకు వెళ్ళింది ఈ ఉద్యమం అనేది మీకు కూడా తెలుసు. కాబట్టి ఏదైనా సరే దేశానికి సంబంధించినటువంటి ఒక విషయం పైన అందరూ కలిసి ఆలోచిస్తారు. అంతేగాని మామూలుగా రోజు నడిచేటువంటి పద్ధతిలో, నడిపే పద్ధతిలో ఎక్కడ కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆ అధికారులు వెళ్ళి దాంట్లో వేలు పెట్టరు. వాళ్ళు ఏదైనా సలహా అడిగితే తప్పకుండా సలహాలు ఇస్తారు. ఇటు ఆర్ఎస్ఎస్లో మహిళలకి సంబంధించిన అసలు పాత్రే అన్న ఆరోపణలు వామపక్ష సంఘాలు చేస్తుంటాయి, ఏమంటారు? ఇది నిజమే అనిపిస్తూ ఉంటుంది బయట వాళ్ళకి. అసలు విషయం ఏమిటి అంటే, డాక్టర్ హెడ్గేవార్ గారు సంఘ కార్యకర్తలను తయారు చేసేటప్పుడు ఒకే శాఖలో ఆడపిల్లలు మగపిల్లలు కలిసి ఆడుకుంటూ ఉండడం ఇది వీలు కాదు. శారీరకమైనటువంటి కార్యక్రమాలు 45 నిమిషాలు ఉంటాయి శాఖలు. మరి వీళ్ళు కబడ్డీ ఆడాలి, ఇంకోటి ఆడాలి. కాబట్టి వారు ఏం చెప్పారంటే, దానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ చేత మహిళల కోసం విడిగా కార్యక్రమం మొదలు పెట్టాలన్నారు.
అదేవిధంగా ప్రారంభించబడిందే రాష్ట్ర సేవికా సమితి. దాని ద్వారా ఈరోజు మహిళల్లో చాలా పని జరుగుతూ ఉంది. అంతేకాకుండా సంఘంలో ఈరోజు సంఘం పనిచేసిన తర్వాత కొన్ని గతివిధులు తీసుకున్నది సమాజానికి అవసరమైన కుటుంబ ప్రబోధన్, పర్యావరణము, సామాజిక సమరసత, ధర్మ జాగరణ, ఇటువంటి పనుల్లో మహిళలు చాలా మంది వచ్చి పాల్గొంటున్నారు. కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో మహిళలు లేరు అని లేదు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖలలో మగవారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. రాష్ట్ర సేవికా సమితిలో మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. మగవాళ్ళు దానికి వెళ్ళరు, ఆ కార్యక్రమాలకు వెళ్ళరు. ఎక్కడో ముఖ్యమైనటువంటి ఏదో ఒక ఉపన్యాసం కావాలి అని వాళ్ళు కోరుకున్నప్పుడు, పెద్ద కార్యక్రమంలో ప్రత్యేకంగా వాళ్ళు అడిగినప్పుడు మాత్రమే ఏదైనా ఒకళ్ళు వెళ్తారు, అంతవరకే పెద్దలు. అంతేగాని ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లో మగవాళ్ళు ఆడవాళ్ళు పోయి కలిసి అక్కడ పనిచేసేదేముండదు. కానీ ఈ గతివిధుల్లో మాత్రం అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు. పర్యావరణం విషయంలో చాలామంది మహిళలు ఇప్పుడు ముందుకొచ్చి పనిచేస్తున్నారు. వాళ్ళు పనిచేయడం వలన కుటుంబాల్లో కూడా ఈ విషయం వెళుతోంది, చాలా ఉపయోగకరంగా ఉంది. కానీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మగవాళ్లలోనే పనిచేస్తున్నప్పటికీ కార్యకర్తలు గృహ సంపర్కం పేరుతో ఇళ్ళకి వెళ్తారు. అక్కడ కుటుంబం అందరితోటి పరిచయం చేసుకుంటారు. వాళ్ళతో కలిసిమెలిసి అక్క, అమ్మ, అన్నయ్య, పెద్దమ్మ, పిన్నమ్మ అని పిలుస్తూ అందరూ కలిసిపోయి వాళ్ళు సంఘాన్ని కూడా అర్థం చేసుకుంటారు. కార్యక్రమానికి, శాఖ కార్యక్రమానికి రారు, కానీ వాళ్ళు కూడా సంఘం ఇన్ని రకాలైన సమస్యల్ని ఎదుర్కొని 100 సంవత్సరాలు నిలబడిందంటే కేవలం సంఘ స్వయం సేవకుల వల్ల కాదు, సంఘ స్వయం సేవకుల కుటుంబాలు సంఘం యొక్క బలం. కాబట్టి ఎక్కడ మహిళల్ని దూరంగా ఉంచడం అనేది లేదు. ఆర్ఎస్ఎస్లో మహిళల యొక్క భాగస్వామ్యం చాలా ఉన్నది. మహిళల వల్లనే చాలాసార్లు కాపాడబడ్డాం. ముఖ్యంగా మీరు వినే ఉంటారు, అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కుటుంబాలే నిలబడ్డాయి. అనేక మంది కార్యకర్తల్ని అజ్ఞాతవాసంలో నిలబెట్టింది కుటుంబాలే. అనేక మంది ఆ రకంగా మహిళలు చాలా పనులు చేశారు, వాళ్ళు నిలబెట్టారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 100 సంవత్సరాలు ఇలా నడిచింది. ఇంత పరిశుభ్రంగా, ఇంత చక్కగా, సామర్థ్యంతో దేశానికి అవసరమైనప్పుడల్లా అన్ని పనులు చేస్తూ నిలబడిందంటే దాని వెనుక ఉండేది మహిళలే, మాతృమూర్తులే అని మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకోవచ్చు. ఫైనల్ గా ఒక్కటి చెప్పండి, ఆర్ఎస్ఎస్ మీద పలు దఫాలు బ్యాన్ జరిగింది, బ్యాన్ విధించారు. మీరు 52 ఏళ్ళు అంటే మీ టైంలోనే ఎమర్జెన్సీ బ్యాన్ కావచ్చు, అయోధ్య ఇన్సిడెంట్ అప్పుడు బ్యాన్ కావచ్చు జరిగినాయి. వాటిలో మీ అనుభవం ఏంటి? అదే సందర్భంలో ఇవాళ ఆర్ఎస్ఎస్ అనేటటువంటిది దేశానికి ప్రమాదం కాదు, ప్రపంచానికే ప్రమాదం అని రాహుల్ గాంధీ, అట్లాగే పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ లాంటి వాళ్ళు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతున్న దాని మీద ఏమంటారు? అయ్యా, ఇప్పుడు 2 విషయాలు అడిగారు మీరు. మొట్టమొదటిది నిషేధాల విషయం. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రారంభించిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలోనే దీన్ని నిషేధం విధించాలనే ప్రయత్నాలు చేశారు, వాళ్ళ వల్ల కాలేదు. కేవలము గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంఘానికి వెళ్ళకూడదు అనేటువంటి సర్క్యులర్ ఒకటి మధ్య భారత్ సెంట్రల్ ప్రావిన్సెస్లో తీసుకురావడం జరిగింది. దాన్ని సమర్థవంతంగా పరమపూజనీయ డాక్టర్ హెడ్గేవార్ గారు దాన్ని తీసివేయించగలిగారు. దాని తర్వాత 3 సార్లు సంఘం పైన నిషేధం విధించబడింది. మొట్టమొదటి నిషేధం 1948లో మహాత్మా గాంధీ గారి హత్య తర్వాత సంఘమే దీని వెనక ఉండి హత్య చేయించింది అని చెప్పి పరమపూజనీయ గురూజీని కూడా అరెస్ట్ చేశారు. కానీ సంఘానికి ఈ హత్యతో సంబంధం లేదని పూర్తిగా నిరూపణ అయింది. అందరూ కూడా ఒప్పుకున్నారు. దేశంలో అహింసాత్మకంగా అద్భుతమైనటువంటి ఉద్యమం ఆర్ఎస్ఎస్ నడిపింది. దాని కారణంగా ఆ నిషేధం తొలగించవలసిన పరిస్థితి జవహర్లాల్ నెహ్రూ గారికి ఏర్పడింది, తొలగించేశారు. అది అయిన తర్వాత 1975లో ఇందిరాగాంధీ గారు అలహాబాద్ హైకోర్టులో వచ్చిన తీర్పు కారణంగా ఆమె తన పదవిని వదులుకొని రాజీనామా చేయవలసిన పరిస్థితిని ఎదుర్కోకుండా, అది చేయకుండా ఆమె అత్యవసర పరిస్థితిని విధించారు.
ఆ సమయంలో నా అదృష్టం, నేను కూడా పూర్తి సమయం కార్యకర్తగా పనిచేశాను. మా విభాగ్ ప్రచారక్ గారు అంగర త్రివిక్రమరావు గారు వారు వెళుతూ ఉంటే వారి బ్యాగ్ తీసుకొని దూరంగా ఎక్కడో కూర్చునేవాడిని. అదే బస్సులో ప్రయాణం, కానీ వారితో నాతో సంబంధం ఉండదు. అట్లా తిరుగుతూ పనిచేశాము. ఆ రోజుల్లో 19 నెలలు పెద్ద ఉద్యమం నడిచింది భారతదేశంలో. సుమారుగా అందరూ అరెస్ట్ అయినటువంటి వాళ్ళు సుమారుగా 1,60,000 మందిని లెక్కకు వచ్చింది. సత్యాగ్రహాలు, జైళ్ళన్నీ నిండిపోయి సత్యాగ్రహాలు చేశారు స్వయం సేవకులు. అనేక కష్ట నష్టాలు భరించారు. రెండవ నిషేధం ఎలా తొలగిపోయిందంటే, ఇందిరాగాంధీ గారు ఎన్నిక పెట్టారు. ఎన్నిక ముందు నిషేధాన్ని తొలగించారు. జైల్లోనే పుట్టినటువంటి పార్టీ జనతా పార్టీ, భారతీయ లోక్దళ్, భారతీయ జనసంఘ్, అదేవిధంగా సోషలిస్ట్ పార్టీ, కాంగ్రెస్ ఈ 4 సంస్థలు కలిసి జైల్లోనే ప్రారంభించినటువంటి జనతా పార్టీ 1977లో కాంగ్రెస్ని ఓడించి అధికారంలోకి వచ్చింది. ఆ రకంగా రెండవ నిషేధం కూడా తొలగిపోయింది. మూడవ నిషేధం అసలు ఎవరికి తెలియదు. అది మూడవ నిషేధం ఎలా జరిగిందంటే, ఎప్పుడైతే ఈ బాబరీ భవనం ఏదైతే ఉందో అది కూలిపోయినప్పుడు, బాబరీ కట్టడం కూలిపోయినప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా నిషేధం విధించారు. కానీ వారే దాన్ని తొలగించారు. ఈ నిషేధం అనేది అసలు సమాజం మీద ప్రభావమే లేదు. అట్లా 3 నిషేధాలు కూడా తొలగించబడ్డాయి. ఈ నిషేధాలన్నీ కూడా సంఘాన్ని ఏమీ ఆపలేకపోయాయి. ఇది మొదటి భాగం. రెండవ భాగం మీరు అడిగింది, రాహుల్ గాంధీ గారు ఐక్యరాజ్య సమితిలో కూడా ఏదో సంఘాన్ని గురించి మాట్లాడడం, లేదా రాహుల్ గాంధీ బయట మాట్లాడారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతున్నారు. అవును, వారు మాట్లాడారు. వీరు కూడా అనేక చోట్ల సంఘాన్ని, అసలు ఒక్కసారి ఒక దగ్గర కాదు అన్ని దగ్గరలా కూడా సంఘాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు రాహుల్ గాంధీ గారు. ఆయన అలాగా సంఘాన్నే వ్యతిరేకిస్తూ ఉండడానికి ముఖ్యమైన కారణం ఉంది. ఇప్పటిదాకా కూడా ఒక వంశ పరిపాలన జరుగుతూ వచ్చింది. దానికి ఇప్పుడు ఒక బ్రేక్ పడిపోయింది. ఈ సంఘం ఎలాగైతే సమాజంలోకి వెళ్ళిపోయి సంఘం విస్తరించే కొద్దీ సమాజంలో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ అంటే నెహ్రూ కుటుంబం, నెహ్రూ కుటుంబం అంటే చివరిలో గాంధీ పేరు ఉంటుంది. నెహ్రూ కుటుంబంలో పుడతారు, తర్వాత వాళ్ళంతా కూడా గాంధీలు అయిపోతారు. ఎట్లా అయిపోతారో తెలియదు. ఇప్పుడు మళ్ళీ ప్రియాంక గాంధీ గారి పుత్రుడి పేరు కూడా గాంధీ చేర్చారు. ఇట్లాగా గాంధీ పేరును వాడుకుని అధికారంలోనే ఉండాలని వాళ్ళ కోరిక. అది ఇప్పుడు చెల్లడం లేదు, ప్రజలు తెలుసుకుంటున్నారు. అది వాళ్ళకి కంటగింపుగా ఉంది. ఆర్ఎస్ఎస్ కానీ ఇట్లా సమాజంలోకి వెళ్ళిపోయి అన్ని విషయాలు బయటపెట్టేస్తే వాళ్ళ యొక్క అవినీతి పనులు, ఈ దేశానికి చేసినటువంటి జాతి విద్రోహ పనులన్నీ బయటపడుతున్నాయి. దానివల్ల భయం వాళ్ళకి. అందుకని ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకిస్తారు వాళ్ళు. అంతేగాని ఆర్ఎస్ఎస్ వాళ్ళనేమీ చేసింది కాదు. కాబట్టి ఈ రెండవ భాగం విషయంలో మాత్రం ఆర్ఎస్ఎస్ని వాళ్ళు విభేదించడానికి ముఖ్యమైన కారణం ఇది టెర్రరిస్టు సంస్థ అని, వీళ్ళంతా కూడా ఏదో చేసేస్తారు ప్రపంచాన్ని అని అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ వల్ల కావడం లేదు. ప్రజలు బాగా అర్థం చేసుకుంటున్నారు. రైట్. కంక్లూడ్ చేసే ముందు, ఆర్ఎస్ఎస్ అనేటటువంటి సంస్థ కోరుకునేది హిందూ రాష్ట్ర. హిందూ రాష్ట్ర అంటే కేవలం హిందువులే ఉంటారు, మిగతా వాళ్ళందరినీ తరిమేస్తారు అన్నటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు. మిగతా మతాల పరిస్థితి ఏంటి? మంచి ప్రశ్న అడిగారు. హిందూ రాష్ట్రము అనేటువంటి పదంలో హిందువులు అని అంటే ఎవరు? హిందువులు అంటే కేవలం ఒక మతం వాళ్ళు కానే కాదు. మతం అంటే అభిప్రాయం. భగవంతుడి పైన నీకున్న అభిప్రాయాన్ని తెలియజేయడం నీ మతం. నువ్వు విష్ణువు అనొచ్చు, శివుడు అనొచ్చు, లేకపోతే వరుణుడు అనొచ్చు, ఇంద్రుడు అనొచ్చు, నీ ఇష్టం. కానీ మనమంతా కూడా హిందువులం. మనమంతా కూడా ఈ దేశానికి చెందిన వాళ్ళం. హిందుస్థాన్, ఇప్పుడు హెచ్ఏఎల్ ఉంది, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ఆ హిందూ అనే పదం ఎక్కడ వాడారు? అదేవిధంగా భారతీయ పెట్రోలియం లిమిటెడ్ అంటారు. భారతీయ అన్నా హిందూ అన్నా ఒకటే, అదే పదంలోనే వాడుతున్నాం ఇది. కాబట్టి ఏ మతానికి చెందిన వాళ్ళైనప్పటికీ ఈ దేశంలో ఉండొచ్చు.
వాళ్ళ మతాన్ని వాళ్ళు ఫాలో కావచ్చు, వాళ్ళ మతాన్ని వాళ్ళు ఆచరించవచ్చు, వాళ్ళకి నచ్చిన పద్ధతిలో భగవంతుని చేరుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. ఇది హిందుత్వంలోనే ఉన్నది ఈ విషయం. హిందుత్వం యొక్క గొప్పతనమే ఇది. ఈ దేశంలో సెక్యులరిజం ఉంది అని అంటే హిందుత్వం ఉంది కాబట్టి సెక్యులరిజం ఉంది. హిందుత్వం పాకిస్తాన్లో ఈ దేశంలోంచి విడిపోయిన భాగమే. అక్కడ ఈరోజు సెక్యులరిజం లేదు. బంగ్లాదేశ్ ఈ దేశంలోంచి విడిపోయిన భాగమే, అక్కడ సెక్యులరిజం లేదు. ఎప్పుడైతే హిందువులు తగ్గిపోతారో అక్కడ హిందువులు వినపడుతోందండి. వినబడుతుంది. చెప్పండి. ఎక్కడైతే చెప్పండి కంక్లూడ్. కాబట్టి హిందూ రాష్ట్రము అని అన్నప్పుడు ఇక్కడ మతము అనేటువంటి పద్ధతిలో మనం హిందుత్వాన్ని వాడలేదు, హిందూ అనే పేరుకు వాడలేదు. హిందుత్వం ఉంటేనే సెక్యులర్ వ్యవస్థ ఈ దేశంలో ఉంటుంది. ఆ పద్ధతిలోనే మనం వాడుతున్నాం హిందూ రాష్ట్రం అంటే అది. కానీ మన యొక్క ఉద్దేశము పరమ వైభవ స్థితిని తీసుకురావాలి ఈ దేశానికి, అన్ని వైపులా, సామాజికంగాను, ఆర్థికంగాను, సాంస్కృతికంగాను ప్రపంచానికి మార్గదర్శనం వహించేటువంటి స్థితికి భారతదేశం వెళ్ళాలని కోరుకుంటున్నాం. భారత మాత జగద్గురువు కావాలనేటువంటి కోరిక మనది. కాబట్టి ఇటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశమే హిందూ రాష్ట్రం అనేటువంటి ఆలోచన చేస్తుంది. హిందూ రాష్ట్రం వస్తే, హిందూ రాష్ట్రం అంటే ప్రత్యేకంగా ఎక్కడి నుంచో వచ్చేదేం లేదు, ఇది ఉండేదే హిందూ రాష్ట్రం, వేరే కొత్తగా వచ్చేదేం లేదు. ధన్యవాదాలండి. ఇది పరిస్థితి. ఆర్ఎస్ఎస్ అనేటటువంటి సంస్థ గురించి విస్తృత విపరీత విచిత్ర ప్రచారాలు జరుగుతున్నటువంటి వేళ అసలు ఆర్ఎస్ఎస్ చేసే పని ఇది, ఆర్ఎస్ఎస్ ఆరంభ ఉద్దేశం ఇది. ఇప్పటికైనా అందరికీ తెలియాల్సిన అంశం ఇది.